హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు December 14th, 2025 వార్తలు నిలిచిన టాప్ 5 కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా మోస్ట్ కాంటెంపరీ టాపిక్ రామ్సర్ సైట్స్. భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలల సంఖ్య 96కు చేరింది. ఇక్కడ ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షలు అడుగుతారు కదా, కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఈ టాపిక్ వద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్సర్ ఈ వర్డ్ ఒక నగరం పేరు. రామ్సర్ అనేది ఒక నగరం పేరు. ఆ నగరము ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్ దేశంలో ఉంది. ఇరాన్ దేశంలోని రామ్సర్ నగరంలో 1971 ఫిబ్రవరి 2వ తేదీన ఒక కన్వెన్షన్ జరిగింది. అంతర్జాతీయ ఒప్పందం అని చెప్పొచ్చు. ప్రపంచ దేశాలు సమావేశమై ఒక ఒప్పందాన్ని తీర్చిదిద్దుకున్నారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ కన్వెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో, వెట్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించడము. మరి ఈ ఒప్పందం పైన భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది? రామ్సర్ కన్వెన్షన్ లేదా రామ్సర్ ఒప్పందంలో భారతదేశం ఏ సంవత్సరంలో చేరింది అంటే 1982 ఫిబ్రవరి 1. గుర్తుపెట్టుకోండి, డేట్స్ ఇంపార్టెంట్. అంతెందుకు, రామ్సర్ అనే నగరంలో ఫిబ్రవరి 2, 1971 రోజున ఒప్పందం జరిగిందని కదా, కన్వెన్షన్ జరిగిందని కదా. అందుకే ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 2ని మనం ఒక ప్రత్యేకతతో చూస్తాము. అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న దినోత్సవం, ఇంపార్టెంట్ డే. ఏంటది? వరల్డ్ వెట్లాండ్స్ డే. మరి ఈ సంవత్సరం వరల్డ్ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ థీమ్స్ని ట్రాన్స్లేట్ చేయకండి, ఓకేనా? ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే 2025 థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఎనఫ్, ఓకేనా? మరి భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య ఎంతకు చేరిందంట? 96కు చేరిందంట. సింపుల్గా చెప్పాలంటే, మరి పోటీ పరీక్షల కోణంలో ఈ 96ని గుర్తుంచుకోవాలంటే అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2025 సంవత్సరంలో దాదాపు రామ్సర్ గుర్తింపు అనేది 4 సార్లు వార్తల్లోకి వచ్చింది. మొదటిసారేమో ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే సందర్భంగా ఒకసారి మనం డిస్కస్ చేశాము. నెక్స్ట్ June 5 వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేల గురించి చూసాము. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో చూసాము, అక్టోబర్ మంత్లో చూసాము, ఇక ఇప్పుడు డిసెంబర్ మంత్లో. ఈ సంవత్సరం 11 వెట్లాండ్స్కి రామ్సర్ గుర్తింపు అనేది దక్కింది. ఈ సంవత్సరం 11. వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మరి సెకండ్ ప్రియారిటీ వేటికి ఇవ్వాలి అంటే, ఈ లాస్ట్ 1 ఇయర్లో ఏదైనా పర్యావరణ సమస్యతో వార్తల్లోకి వచ్చిన రామ్సర్ వెట్లాండ్ ఉందనుకోండి, దాని గురించి అడుగుతారు. ఎలా అడుగుతారు పోటీ పరీక్షల కోణంలో ఈ టాపిక్ నుండి అంటే, చిత్తడి నేల పేరిస్తారు, రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేల పేరిస్తారు, అది ఏ రాష్ట్రంలో ఉంది, మరియు రామ్సర్ సంబంధించి కొన్ని ప్రత్యేకతలు అడుగుతారు. భారతదేశంలో అత్యధిక రామ్సర్ చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటారు? తమిళనాడు 20 ఉన్నాయి. సెకండ్ పొజిషన్లో యూపీ, పక్కన పెట్టండి. భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది అంటారు? సుందర్బన్స్ వెట్లాండ్, ఎక్కడ? వెస్ట్ బెంగాల్. అతి చిన్నది ఏదంటే రేణుకా వెట్లాండ్. ఇలా చూడాలి. మరి ప్రపంచంలో రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు కలిగి ఉన్న దేశాలు కనుక అబ్జర్వ్ చేస్తే, టాప్ కంట్రీ అత్యధికంగా ఏ దేశంలో ఉన్నాయంటే యూకేలో, సెకండ్ మెక్సికో, థర్డ్ ఇండియాలో 96కు చేరిందంట. 96 చేరిక అనేది 94+2గా చూడాలి. మనం లాస్ట్ క్లాసెస్లో 94 చూసాము. మరి రీసెంట్గా December 14 రోజున అన్ని వార్తాపత్రికలు కూడా మీరు చూసుంటారు. సో కొత్తగా గుర్తింపు పొందిన 2 చిత్తడి నేలలు, వీటితో పాటు ఈ సంవత్సరం గుర్తింపు పొందిన అన్ని చిత్తడి నేలల లొకేషన్ మీకు చెప్తాను, సరిపోతుంది. ఈ విధంగా చూడాలి ఏ టాపిక్ అయినా కూడా. అండ్ అంతర్జాతీయ స్థాయిలో కొన్ని గుర్తింపులపైన పోటీ పరీక్షలు అడుగుతారు. యునెస్కో రిలేటెడ్గా ఇటీవల కాలంలో గుర్తింపు అనేది చూస్తున్నాము, వాటి నుంచి అడగవచ్చు. అండ్ మన భారతదేశం విషయానికి వస్తే GI ట్యాగ్స్ సంబంధించి అడుగుతారు. ఇక జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా ఇంకొక గుర్తింపు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గురించి కూడా అడుగుతారు. రీసెంట్గా మనము మహారాష్ట్రలో 5 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కొత్తగా రావడం జరిగిందని చెప్పేసి. ఇక జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగానే టైగర్ రిజర్వ్స్కి ఇచ్చే క్యాట్స్ గుర్తింపు, కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అనే ఒక గుర్తింపు, ఇటువంటివి ఖచ్చితంగా చూడాలి.
మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి భారతదేశంలో నూతనంగా లేదా కొత్తగా గుర్తింపు పొందిన ఆ రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు పేర్లేంటి, ఏ రాష్ట్రంలో చూడండి. ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక సరస్సు, దాని పేరు సిలిసేర్ లేక్ ఇటీవల రామ్సర్ గుర్తింపు పొందింది. ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? రాజస్థాన్. సెకండ్ వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒక జలాశయం, దాని పేరు ఏంటంటే కోప్రా జలాశయం. ఈ రెండింటి పేరు గుర్తుంచుకోండి. ఈ రెండింటి చేరికతో భారతదేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య 96కు చేరింది. ఇక్కడ ఇంకొక పాయింట్ని అడిషన్ చేసుకోవాలి. ఇప్పుడు 95, 96 మనం చూసాము. మరి భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన మొట్టమొదటి చిత్తడి నేలలు ఏంటి అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఏంటి? ఒడిషా రాష్ట్రంలోని చిల్కా లేక్, నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలోని కియోల్దియో. ఇవి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనం బేసిక్ నుండి చూస్తే పోటీ పరీక్షల కోణంలో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. అటు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అటు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలోను సరిపోతుంది. ఇక ఈ 2025 సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ చిత్తడి నేల గురించి ప్రత్యేక శ్రద్ధను చూపండి. వాటి పేర్లను కూడా ఈ స్లైడ్లో చెప్తాను. మరి 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశంలో 11 చిత్తడి నేలలకి రామ్సర్ గుర్తింపు వచ్చింది. ఆ 11లో ఇందాక 2 చెప్పుకున్నాము, మిగతా 9 ఏంటో చూడండి. 2025 అక్టోబర్ నెలలో బీహార్ రాష్ట్రంలో ఉన్న గోగాబిల్ లేక్కి రామ్సర్ గుర్తింపు దక్కింది. ఇకపోతే సెప్టెంబర్ నెలలో రామ్సర్ గుర్తింపు పొందిన 2 చిత్తడి నేలలు, అవి కూడా బీహార్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఒకటి గోకుల్ జలాశయం బీహార్, సెకండ్ ఉదయ్పూర్ జైల్ బీహార్. ఇక జూన్ 5 సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో 2 చిత్తడి నేలలకి రామ్సర్ గుర్తింపు దక్కింది. ఆ 2 చిత్తడి నేలలు రాజస్థాన్లో ఉన్నాయి. మేనార్ ఉదయ్పూర్, కిచాన్ ఫలోది రాజస్థాన్. ఇక ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2 ఆ సందర్భంగా భారతదేశంలో 4 చిత్తడి నేలలకి రామ్సర్ గుర్తింపు దక్కింది. అవి ఏ రాష్ట్రాల్లోనే చూడండి. ఫస్ట్ సకరకోటై పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది. తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడులో ఉంది. నెక్స్ట్ కేచియోపల్రి చిత్తడి నేల సిక్కింలో ఉంది. ఉద్వా లేక్ జార్ఖండ్లో ఉంది. సో ఇప్పుడు ఈ 9 ఇందాక చెప్పిన 2 కొత్తగా చేరిన రామ్సర్ గుర్తింపు పొందిన అవి రెండింటి కలిపితే 11. ఇవి పోను కొన్ని ప్రత్యేకతలు చూడండి. భారతదేశంలో ఇప్పటివరకు అత్యధిక రామ్సర్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అతి పెద్దది ఏంటి, అతి చిన్నది ఏంటి, ఇటువంటివి. ఇక ఇది పోను భారతదేశము ఫిబ్రవరి 1, 1982 రోజున రామ్సర్ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఆ సంతకం ద్వారా భారతదేశంలో మొదట రామ్సర్ గుర్తింపు పొందిన ప్రాంతాలు ఒడిశాలోని చిల్కా లేక్ మరియు రాజస్థాన్ రాష్ట్రంలోని కియోల్దియో. సరిపోతుంది. ఓకేనా? సో ఇదంతా కూడా 2012 సంవత్సరంలో భారతదేశంలో 26 చిత్తడి నేలలకు మాత్రమే రామ్సర్ గుర్తింపు ఉండేది. అది కాస్త ఇప్పుడు 2025 డిసెంబర్ నాటికి 96కు చేరింది. ఓకేనా? ఇక ఇది స్టాటిక్. భారతదేశంలో ఇప్పటి వరకు రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు ఏవైతే ఉంటే వాటన్నిటి గురించి కూడా రాష్ట్రాల వారీగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ సబ్జెక్టులో భాగంగా మీకు స్టాటిక్ నుండి క్వశ్చన్స్ అడగవచ్చు. చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లేరు లేక్ రామ్సర్ గుర్తింపు పొందింది. ఇప్పటికీ అంటే ఓల్డ్ ఇయర్స్ అవసరం లేదు, ఇయర్ వైజ్గా అడగరు. కొన్ని మాత్రం వార్తలో నిలిచిన వాటిని మాత్రం ఇయర్ వైజ్గా గుర్తుంచుకోండి. అస్సాం రాష్ట్రంలో దీపోర్ బిల్, బీహార్ కబట్టల్ వెట్లాండ్, గోవా నందా లేక్, గుజరాత్ ఖిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ, తోల్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వాద్వానా వెట్లాండ్. ఇక హర్యానా రాష్ట్రంలోనివి బిందావాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. హిమాచల్ ప్రదేశ్లోని చందర్టాల్ వెట్లాండ్, పాంగ్ డ్యామ్ లేక్, రేణుకా వెట్లాండ్. రేణుకా వెట్లాండ్ యొక్క ప్రత్యేకత ఏంటి? ది స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా. జమ్మూ అండ్ కాశ్మీర్లో హొకెరా వెట్లాండ్, హైగమ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్, షాల్బాగ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్, సురిన్సార్ మాన్సార్ లేక్స్, వూలార్ లేక్. ఓకేనా? ఇక కర్ణాటకలో ఆగనాశిని ఎస్చువరీ అండ్ అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, మగడి కెరే కన్జర్వేషన్ రిజర్వ్, రంగంతిట్టు బర్డ్ శాంక్చురీ. ఈ పేర్లు గుర్తుంచుకోండి. కేరళ అష్టముడి వెట్లాండ్ అండ్ సస్తంకోట లేక్, వెంబనాడు కోల్ వెట్లాండ్. లడఖ్లో టీఎస్ఓ అనే పదంతో ఏదైనా వెట్లాండ్ స్టార్ట్ అయింది అంటే అది లడఖ్లో అన్నట్టు. సోకర్ వెట్లాండ్ కాంప్లెక్స్, సో మిరిరి లేక్. మధ్యప్రదేశ్లో బోజ్ వెట్లాండ్స్, సఖ్యా సాగర్, సిర్పూర్ వెట్లాండ్, యశ్వంత్ సాగర్. మహారాష్ట్రలో లోనార్ లేక్,
నందూర్ మదమేశ్వర్ తానే క్రీక్. మణిపూర్లో లోక్టక్ లేక్ తేలియాడే సరస్సు అంటాము. మిజోరం పాలా వెట్లాండ్, ఒడిశాలో అన్సుపా లేక్ అండ్ బితర్కినికా మ్యాంగ్రోవ్స్, చిల్కా లేక్, హీరాకుడ్ రిజర్వాయర్, సట్కోసియా జాజ్, తంపారా లేక్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇది. కరెంట్ అఫైర్స్కి స్టాటిక్ని లింక్ చేశాను. పంజాబ్లో బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్, హరికే లేక్, కాంజ్లీ లేక్ అండ్ కేశవపూర్ మియాని రిజర్వ్, నంగల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రోపార్ లేక్. రాజస్థాన్ నుండి కియల్దియో ఘనా నేషనల్ పార్క్, భారతదేశంలో రామ్సర్ గుర్తింపు పొందిన మొట్టమొదటిది. నెక్స్ట్ సాంబార్ లేక్. నెక్స్ట్ తమిళనాడు నుండి చిత్రంగుడి బర్డ్ శాంక్చురీ, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరైన్ బయోస్ఫియర్ రిజర్వ్ అండ్ కంజిరంకులం బర్డ్ శాంక్చురీ, కరైవెట్టి బర్డ్ శాంక్చురీ, కరికిలి బర్డ్ శాంక్చురీ, కూంతంకులం బర్డ్ శాంక్చురీ, లాంగూడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, పల్లికరనే మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్, పిచ్చవరం మ్యాంగ్రోవ్, పాయింట్ క్యాలిమెరే వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ శాంక్చురీ, సుచింద్రం తెరూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ అండ్ ఉదయ మార్తాండపురం బర్డ్ శాంక్చురీ, వడువూర్ బర్డ్ శాంక్చురీ, వేదాంతగల్ బర్డ్ శాంక్చురీ, వెల్లోడ్ బర్డ్ శాంక్చురీ అండ్ వెంబన్నూర్ వెట్లాండ్ కాంప్లెక్స్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఉత్తరప్రదేశ్ నుండి బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హైదర్పూర్ వెట్లాండ్, నవాబ్గంజ్ బర్డ్ శాంక్చురీ, పార్వతి ఆగ్రా బర్డ్ శాంక్చురీ, సంబన్ బర్డ్ శాంక్చురీ, సమస్పూర్ బర్డ్ శాంక్చురీ, సండీ బర్డ్ శాంక్చురీ, సర్సై నవార్జిల్, సుర్ సరోవర్, అప్పర్ గంగా రివర్. త్రిపుర నుండి రుద్రసాగర్ లేక్. ఉత్తరాఖండ్ అసన్ కన్జర్వేషన్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్ నుండి. ఈస్ట్ కోల్కతా వెట్లాండ్స్, సుందర్బన్స్ వెట్లాండ్స్. సుందర్బన్ వెట్లాండ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ది లార్జెస్ట్ రామ్సార్ సైట్ దట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా. ఓకేనా, సరిపోతుంది. వీటి నుండి అట్లీస్ట్ 1 క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా. సో ఇది మనకు రామ్సార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిసెంబర్ 14th 2025 రోజున భారతదేశంలో దాదాపు అన్ని వార్తాపత్రికల్లో కూడా మెయిన్ పేపర్లో మనం హెడ్డింగ్లో చూసాము, భారతదేశంలో నూతన ప్రధాన సమాచార కమిషనర్ మరియు ఇతర సభ్యుల నియామకం అని చెప్పేసేసి. మరి ఈ టాపిక్ని మనము ఏ సబ్జెక్ట్లో భాగంగా వర్ధమాన అంశంగా చూడాలి అంటే పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా, కరెంటు పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. మీకు ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆయా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది పాలిటీలో భాగంగా. వార్తలు నిలిచిన ఒక అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేసుకోండి, దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూడండి. మనం పోటీ పరీక్షల కోణంలో 100% అటు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాధించగలుగుతాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో కొన్ని సంస్థల గురించి మనం నేర్చుకున్నాము. అందులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, అటార్నీ జనరల్ గురించి కానివ్వండి, కాగ్ గురించి కానివ్వండి, ఇలా అట్సెట్రా. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే ఏంటి? రాజ్యాంగంలో ఏదో ఒక ఆర్టికల్ దగ్గర దాని గురించి ప్రస్తావన ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి. అలా రాజ్యాంగంలో ఉండనప్పటికీ దేశంలోనే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా ఏర్పాటై పనిచేస్తున్న కొన్ని పవర్ఫుల్ బాడీస్ ఉంటాయి. అందులో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒకటి. ఇది చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ అంటాం. ఇలాంటి చట్టబద్ధ సంస్థల గురించి నేర్చుకున్నప్పుడు ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటైంది, ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది, దాని కూర్పు ఏ విధంగా ఉంటుంది, నియామక ప్రక్రియ అనేది ఎవరి సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది, ఎవరు నియమిస్తారు, ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది, ఎట్సెట్రా, అవన్నీ చూడాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి నూతన సిఐసిగా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు డిసెంబర్ 2025 రోజున అని అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చట్టబద్ధ సంస్థ అంటున్నాను కదా, ఏ చట్టం ఆధారంగా? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆధారంగా ఏర్పాటైంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఆధారంగా అక్టోబర్ 12 2005 ఇయర్ నుండి అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 12, 2005 గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంస్థ 1+10 బాడీగా పనిచేస్తుంది. ఒక ప్రధాన అధికారి
ఇతర సభ్యులు. మరి ఈరోజు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమితులవుతూ రాజ్ కుమార్ గోయల్ గారు వార్తల్లో ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి గారు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఓకేనా. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని మరియు ఇతర సభ్యులను ఎవరిని నియమించాలని చెప్పడానికి ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రధానమంత్రి గారు ఉంటారు, లోక్సభలో ప్రతిపక్ష నేత ఉంటారు, మరియు ప్రధానమంత్రిచే నియమించబడే ఒక కేంద్ర మంత్రి ఈ ట్రై మెంబర్ కమిటీలో ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి గారు నియమిస్తారు. అందుకే వీళ్ళ ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి సమక్షంలో జరుగుతుంది. డిసెంబర్ 15, 2025 రోజున ప్రమాణ స్వీకారము. ఇక అబ్జర్వ్ చేస్తే కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్గా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సంబంధించి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ గారిని నియమించడం జరిగింది. మరి ఇతర కమిషనర్లుగా 1+10 బాడీ అంటున్నాను కదా, మరి ఇతర సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కమిషనర్లు అంటారు. అందులో ప్రముఖులు ఎవరంటే జయ వర్మ సిన్హా, సురేంద్ర సింగ్ మీనా, ఖుష్వంత్ సింగ్ సేతి, స్వాగత్ దాస్, సంజీవ్ కుమార్ జిందాల్. వీళ్ళందరి పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కరి పేరు గుర్తుంచుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుధారాణి రేలంగి గారు ఈ సభ్యుల్లో ఒకరిగా ఒక కమిషనర్గా నియమితులవడం జరిగింది. ఏలూరులో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టి తన పేరు గుర్తుంచుకోండి. అండ్ సిఐసి గురించి ఎలాగూ మీరు గుర్తుంచుకుంటారు, సరిపోతుంది. ఓకేనా, సరిపోతుంది. ఇక్కడ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సంబంధించిన కొంత స్టాటిక్ డాటా చూద్దాము. సిఐసి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఇది జాతీయ స్థాయి ఆర్టీఐ అప్పీలేట్ సంస్థ. సమాచారాన్ని పొందడం కూడా ప్రాథమిక హక్కే అని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో ఇప్పటికే తీర్పిచ్చింది. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆధారంగా అక్టోబర్ 12, 2005 నుండి ఈ సంస్థ అమలులోకి వచ్చింది. కాబట్టి మనం చట్టబద్ధ సంస్థ అంటున్నాం. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. 1+10 బాడీగా పనిచేస్తుంది. ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు, ఇతర వాళ్ళను ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అంటాము. ఓకేనా, సరిపోతుంది. మరి వీళ్ళను నియమించడానికి ఒక కమిటీ సిఫార్సులు కావాలి. ఆ కమిటీలో నియామక కమిటీ సభ్యులు ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత, మరియు ప్రధానమంత్రి నామినేట్ చేసే ఒక కేంద్ర మంత్రి. సరిపోతుంది. మరి వీళ్ళ యొక్క పదవీకాలం ఏ విధంగా ఉంటుంది అంటే 5 years ఆర్ 65 years, ఏది ఎర్లీగా అయితే అది. నెక్స్ట్ సిఈసి అంటే ఏంటి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు కదా, ప్రధాన ఎన్నికల అధికారి. తనతో సమానంగా వేతనాన్ని పొందుతారు. ఎవరు? చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. గుర్తుంచుకోండి, ప్రస్తుతము 2,50,000 రూపీస్ ఉంది. ఇకపోతే ఎవరైతే ఇప్పుడు సిఐసిగా మరియు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా ఇందులో నియమితులు అయ్యారో వాళ్ళకి మళ్ళీ పునర్నియామకం అనేది ఉండదు, ఒక్కసారి. ఓకేనా. నెక్స్ట్ మరి భారతదేశంలో మొట్టమొదటి సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో వజాహత్ హబీబుల్లా పేరు గుర్తుంచుకోండి. వజాహత్ హబీబుల్లా భారతదేశంలో మొట్టమొదటి సిఐసి 2005లోనే మనం చూసాము. మరి ప్రస్తుతం చూసిన ఈ కొత్త పర్సన్ ఎవరైతే వచ్చారో రాజ్ కుమార్ గోయల్ గారు ఉన్నారు కదా, ఎవరి స్థానంలో రావడం జరిగింది అంటే హీరాలాల్ సమారియా గారి స్థానంలో. ఓకేనా, సరిపోతుంది. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ఫుల్గా ఉంటాయి. లక్ష్యాలు ఏంటి? సో సమాచారానికి సంబంధించి పౌరులకు సమాచార హక్కు అమలుకు గల ప్రతిబంధకాలను తొలగిస్తుంది అండ్ ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ కూడా మనము పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా ఆల్రెడీ నేర్చుకున్నవే. మీకు ఇండియన్ పాలిటీ కోర్సులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను ఇన్ డీటెయిల్గా ఇచ్చాను, సరిపోతుంది. ఈ సెక్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం కోర్ సబ్జెక్ట్లో భాగంగా నేర్చుకోవాల్సిన అంశాలు. వర్తమాన అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేశాను, బేసిక్స్ ఇచ్చాను, ఎనఫ్. ఓకేనా, రైట్. ఇక అంతర్జాతీయ అంశం అని చెప్పవచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు డిసెంబర్ 15 నుండి 3 దేశాల పర్యటనకి వెళ్ళబోతున్నారు. 3 దేశాల పర్యటన. ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాలు లొకేషన్ ఎక్కడుంది అంటే ఏ ఖండం పరిధిలోకి ఆ దేశం వస్తుంది, రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ప్రస్తుతం అక్కడ ప్రధాన పదవిలో ఎవరున్నారు, ఈ పాయింట్ చూడాలి. అండ్ ఏ కంటెక్స్ట్లో వెళ్తున్నారు ప్రధానమంత్రి గారు, ఇవి కూడా అడుగుతారు. సో 3 దేశాల పర్యటన డిసెంబర్ 15 నుండి భారత ప్రధాని గారి పర్యటన అనేది ప్రారంభం కానుంది. అందులో మొదట ఏ దేశానికి వెళ్తారంటే జోర్డాన్ దేశానికి వెళ్తారు.
ప్రత్యేకత ఏంటంటే భారత్ జోర్డాన్ 2 దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 75 ఇయర్స్ 75 వసంతాలు. ఈ సందర్భంలో జోర్డాన్ దేశాధినేత భారత ప్రధాని గారిని ఆహ్వానించారు. మరి ఇక్కడ జోర్డాన్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి జోర్డాన్ అనేది ఏ ఖండంలో ఉంది అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. భారత ప్రధాని పర్యటన సందర్భంగా వార్తల్లోకి వచ్చిన జోర్డాన్ దేశం ఏ ఖండంలో ఉంది అంటే ఆసియా ఖండంలో. సింపుల్గా చెప్పాలంటే వెస్టర్న్ ఏషియా ప్రాంతంలోని ఒక దేశం. మరి జోర్డాన్కి రాజధాని ఏంటి అంటే అమ్మన్, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అక్కడి నుండి ఇథియోపియా దేశానికి వస్తారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇథియోపియా ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. ఇథియోపియాకి సంబంధించి చెప్పాలంటే భారత్ ఇథియోపియా సంబంధాలు, అందులో భాగంగా భారతదేశంలో అమలవుతున్న పావర్టీ అలివియేషన్, పేదరిక నిర్మూలన పథకాల్లో ఒకటి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఉంది కదా, దాన్ని ఆ దేశంలో కూడా అమలు చేయడానికి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇథియోపియాకి సంబంధించి ఇంకొక అంశం కూడా ఏంటంటే హైలీ గుబ్బి ఒక వాల్కెనో. కొన్ని వేల ఏళ్ళ తర్వాత ఇటీవల వాల్కెనో ఎరప్షన్ చూసాము. దాని గురించి హైలీ గుబ్బి అని చెప్పేసి. ఆ తర్వాత ఇథియోపియాకి సంబంధించి ఇటీవల కాలంలో ఇంకొక టాపిక్ ఏం చూసామంటే COP32 2027లో ఇథియోపియాలో జరగబోతుంది. ఇలా లింక్ అవ్వాలి. ఇథియోపియా దేశం నుండి ఒక ప్రముఖుడు ఒక అంతర్జాతీయ సంస్థకి డైరెక్టర్గా ఉన్నారు. ఎవరు తను? ప్రస్తుతం మనం చూస్తే టెడ్రాస్ అదనం WHO చీఫ్గా ఉన్నారు. ఇలా లింక్ అవ్వాలి. ఓకేనా? అతి త్వరలో ఇథియోపియాలో కూడా ఒక IIT ఏర్పాటు అనేది కానుంది. పక్కన పెట్టండి. ఇథియోపియా అనేది ఏ ఖండంలో ఉంది అంటే ఆఫ్రికా ఖండంలో ఉంది. ఓకేనా? సో ఆఫ్రికా ఖండంలో ఉంది. సో ఇక్కడ నుండి ప్రధాని గారు ఇథియోపియాకి వస్తారు. ఇథియోపియా యొక్క రాజధాని ఏంటంటే అడిస్ అబాబా, గుర్తుపెట్టుకోండి. ఇక ఇథియోపియా నుండి ఈ పర్యటన ఎలా ముగుస్తుంది అంటే ఒమన్ దేశంతో ముగుస్తుంది. ఒమన్ దేశంలో భారత ప్రధాని గారు పర్యటించి మన దేశానికి వస్తారు. మరి ఒమన్ దేశ రాజధాని వచ్చేసి మస్కట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఒమన్ వచ్చేసి కూడా ఆసియా ఖండంలోని దేశమే. రైట్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డిసెంబర్ 15 నుంచి జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాలను కలుపుకొని 3 దేశాల పర్యటనకు బయలుదేరుతారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో జోర్డాన్ పర్యటనకు ముఖ్యంగా ఎవరి ఆహ్వానం మేరకంటే జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు. అండ్ ఇంకో కంటెక్స్ట్ ఏంటంటే 75 ఇయర్స్ రిలేషన్ ఈ 2 దేశాల మధ్య, అదొకటి. ఇక ఆ తర్వాత అక్కడ నుండి ఇథియోపియాకి వెళ్తారు. ఇథియోపియా డిసెంబర్ 16th, 17th. ఓకేనా? సౌత్ కోఆపరేషన్ మరింత బలోపేతం చేయాలన్న భారత కట్టుబాటును ప్రతిబింబిస్తుంది ఈ పర్యటన. ఇక పర్యటన చివరి దశలో డిసెంబర్ 17th, 18th 2 రోజుల పాటు ఒమన్ని సందర్శిస్తారు. సరిపోతుంది. ఓకేనా? ఇక ఆ దేశాల్లో జరిగిన ఈ పర్యటన యొక్క సారాంశం ఏంటి, ఒప్పందాలు ఏమేం అవుట్కమ్, అవన్నీ కూడా చూడాలి. ఒకవేళ ఈ దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆ దేశ ప్రభుత్వాలు ఏదైనా అత్యున్నత పురస్కారంతో సత్కరిస్తే వాటిని కూడా చూడాలి మనం. ఓకేనా? సో జోర్డాన్ రాజధాని అమ్మన్, కరెన్సీ వచ్చేసి జోర్డానియన్ దినార్. సో ప్రస్తుతం అక్కడ రాజు పాలన ఉంది పేరు. ఇకపోతే ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా, కరెన్సీ బీర్. ఇక ఒమన్ దేశ రాజధాని మస్కట్, కరెన్సీ వచ్చేసి ఒమానీ రియాల్. అక్కడ సుల్తాన్గా హైతమ్ బిన్ తారిక్ గారు ఉన్నారు. ఇక భారత్ జోర్డాన్ దౌత్య సంబంధాలు 1950లో స్టార్ట్ అయిన ఇప్పుడు 75th యానివర్సరీ. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక ఇన్నోవేషన్ గురించి. ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్ దీనికి సంబంధించి న్యూస్లో ఉంది. ఢిల్లీలో ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మొట్టమొదటిసారి దేశీయ బ్రెయిన్ స్టెంట్ అనేది న్యూస్లో ఉంది. దేశీయ బ్రెయిన్ స్టెంట్. కామన్గా స్టెంట్స్ అంటే హార్ట్ రిలేటెడ్గా మనకి ఏదైనా రక్తనాళాలు బిగించుకుపోయినప్పుడు లేదంటే రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు స్టంట్ రూపంలో సొల్యూషన్ ఇస్తారు డాక్టర్స్ హార్ట్కి సంబంధించి. కానీ బ్రెయిన్లో కూడా స్టంట్స్ ఉంటాయి. చాలామందికి ఐడియా ఉంటుంది, పక్షవాతంతో బాధపడుతున్న వారికి కానివ్వండి, బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ రిలేటెడ్ ఉన్నప్పుడు స్టంట్స్ వేస్తారు. అలా బ్రెయిన్ స్టంట్. ఈ టాపిక్ సంబంధించి మనం ఏం చూడాలంటే ఆ స్టంట్ పేరేంటి, సూపర్నోవా. దీన్ని ఏ సంస్థ వారు అభివృద్ధి చేశారు? గ్రావిటీ మెడికల్ టెక్నాలజీ. మరి ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది? క్లినికల్ ట్రయల్స్ పూర్తయిపోయినాయి. భారతదేశంలో డ్రగ్ రిలేటెడ్గా కానివ్వండి, ఇలా ఫార్మా రంగానికి సంబంధించి కానీ ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇటువంటివి. ఇక్కడ చూడండి. సో పక్షవాత బాధితుల చికిత్సలో ఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే తొలిసారిగా ఒక అధునాతన దేశీయ బ్రెయిన్ స్టంట్పై ప్రత్యేక క్లినికల్ ట్రయల్స్ని విజయవంతంగా పూర్తి చేసింది. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే
ఏదైనా ఒక ఇన్నోవేషన్ చూసినప్పుడు ఒక మెడిసిన్ లేదా ఒక సిరప్ ఒక ఇంజెక్షన్ ఇలాంటివి తయారు చేసి ఒక ట్యాబ్లెట్ తయారు చేసినప్పుడు అనుకోండి, వాటిని నేరుగా మార్కెట్లో తీసుకొచ్చి అమ్మరు. దానిపైన చాలా పరిశోధనలు జరుగుతాయి. క్లినికల్ ట్రయల్స్ అని అంటే ముందుగా వాలంటీర్స్ పైన దాన్ని పరీక్షించడం, వచ్చిన ఫలితాల ఆధారంగా అనుమతులు ఇవ్వడం ఇటువంటివి జరుగుతాయి. ఓకేనా. ఎయిమ్స్ ఈ క్లినికల్ ట్రయల్స్ని పూర్తి చేసింది. ఈ బ్రెయిన్ స్టెంట్ తీవ్ర స్థాయి పక్షవాతం బారిన పడిన రోగుల చికిత్సకు అత్యంత ఉపయోగకరమని అధికారులు వెల్లడించారు. క్లినికల్ పరీక్షల డేటాను ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు దేశవ్యాప్తంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ దేశీయ బ్రెయిన్ స్టెంట్కి పేరేంటంట సూపర్నోవా స్టెంట్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సూపర్నోవా స్టెంట్ దేనికి సంబంధించింది? ఈ స్టెంట్ ఎక్కడ ఉపయోగిస్తారు? ముఖ్యంగా బ్రెయిన్ రిలేటెడ్గా, హార్ట్ కాదు. ఫస్ట్ ఆప్షన్లో హార్ట్ అని ఇస్తారు, ఇది బ్రెయిన్ది. మరి ఎవరు అభివృద్ధి చేశారు? గ్రావిటీ మెడికల్ టెక్నాలజీ సంస్థ వారు అభివృద్ధి చేశారు. సరిపోతుంది, రైట్. అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1956 ఇయర్లో స్థాపన జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ, రైట్. ఎనఫ్. ఇక ఒక నివేదిక, వార్తలు నిలుస్తున్న ఇండిసెస్, రిపోర్ట్స్, ర్యాంకింగ్స్, అందులోని స్టాట్స్, వీటిపైన పోటీ పరీక్షలు రెగ్యులర్గా అడుగుతారు. ఏదైనా ఒక నివేదిక గురించి, ఒక రిపోర్ట్ గురించి వార్తలు చూసినప్పుడు ఏ విధంగా చూడాలంటే, ఆ రిపోర్ట్ యొక్క కవర్ పేజీ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పేరుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఆ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు, ఆ రిపోర్ట్లోని గణాంకాలు ఏంటి. ఆ రిపోర్ట్ మొత్తం చదవండి నేను చెప్పట్లేదు. పోటీ పరీక్షల కోణంలో ఆ రిపోర్ట్లో భాగంగా ఏ పాయింట్స్ నుండి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, వాటిని చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ యునెస్కో రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్. యునెస్కో ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యునెస్కో రిలేటెడ్గా మినిమం 2 to 3 క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందుకే మీకు యునెస్కో పైన ఒక స్పెషల్ వీడియోని కూడా మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లాస్ట్ 2 days బ్యాక్ రిలీజ్ చేశాను, చూడండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైంది. ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. ప్రస్తుతం యునెస్కోకి చీఫ్గా ఖాలిద్ ఎల్ ఎనానీ, ఈజిప్ట్ దేశానికి చెందిన వారు అధ్యక్షులుగా లేదా చీఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా డిసెంబర్ 8 నుండి 13 వరకు భారత్ ఆతిథ్యంలో ఎర్రకోట వేదికగా న్యూఢిల్లీలో 20th సెషన్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఒక మీటింగ్ జరిగింది. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఇక యునెస్కో రిలీజ్ చేసిన రిపోర్ట్ ఈరోజు న్యూస్లో ఉందని కదా, దాని పేరేంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. రైట్ టు ఎడ్యుకేషన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, టెన్సెస్ కాదు, రిపోర్ట్ పేరు ఇది. ఓకేనా. సో రైట్ టు ఎడ్యుకేషన్, మన భారతదేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21A అర్థం చేసుకోవచ్చు. ఆర్టికల్ 21A ప్రాథమిక హక్కుల్లో భాగంగా విద్యను పొందడం ప్రాథమిక హక్కు. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునెస్కో రిలీజ్ చేసిన రిపోర్ట్ పేరు ఇది. ఇందులో చెప్పిన గణాంకాలు డైరెక్ట్గా 1960లో ఆమోదించిన కన్వెన్షన్ అగెయినిస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ఎడ్యుకేషన్. గుర్తుంచుకోండి, కన్వెన్షన్ అగెయినిస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ కన్వెన్షన్ని ఎప్పుడు ఆమోదించారంటే 1960లో. అప్పుడు ఆమోదించిన తర్వాత ఇప్పటి వరకు విద్యా రంగంలో భారతదేశము మరి ప్రపంచంలో ఏ విధమైన పురోగతి ఉంది అనేది ఈ నివేదికలో చెప్పారు. ప్రపంచం మొత్తం కూడా ప్రపంచంలోని 82% దేశాల్లో ఉచిత ప్రాథమిక విద్య అమల్లోకి వచ్చిందంట. అంటే ఈ కన్వెన్షన్ అనేది సార్థకం అవుతుందన్నట్టు. ఉచిత ప్రాథమిక విద్య ప్రపంచంలో దాదాపు 82% కంట్రీస్లో అమల్లోకి వచ్చింది. ప్రాథమిక విద్య పూర్తి చేసే విద్యార్థుల శాతం 88% పెరిగినట్లు చెప్పింది ఈ నివేదిక. ప్రపంచంలో ఉన్నత విద్య హైయర్ ఎడ్యుకేషన్లో చేరికలు 2000 సంవత్సరంలో 100 మిలియన్ల నుంచి ప్రస్తుతం ఇప్పటికి 2025 నాటికి 264 మిలియన్లకు పెరిగాయని తెలిపింది రిపోర్ట్. ఈ పురోగతికి మధ్య 272 మిలియన్ల మంది పిల్లలు పాఠశాల విద్యను మధ్యలోనే వదిలేస్తున్నారని ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంకా 762 మిలియన్ల మంది పెద్దలు నిరక్షరాస్యులుగా ఉన్నారంట, ఇల్లిటరేట్. వీరిలో ఎక్కువ మంది మహిళలని అంట. ఈ నివేదిక ప్రకారం మహిళల్లోనే అక్షరాస్యత శాతం అనేది తక్కువగా ఉంది. వాతావరణ మార్పుల ప్రభావాలు, యుద్ధాలు, సంఘర్షణలు, కృత్రిమ మేధస్సు వంటి అంశాలు విద్యారంగానికి సవాలుగా మారుతున్నాయని యునెస్కో హెచ్చరించింది కూడా. ఓకేనా, సరిపోతుంది. సో యునెస్కోకి సంబంధించి బేసిక్ థింగ్స్. ఇక ప్రపంచంలోని ప్రతి దేశం కూడా
2015 సంవత్సరం నుండి 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలను మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలుగా చూస్తాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయి. అందులో గోల్ నెంబర్ 4 ఏం చెప్తుంది? అందరికీ సమానమైన నాణ్యమైన విద్య మరియు జీవితాంత విద్యా అవకాశాల గురించి చెప్తుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్ అంటే 4th గోల్. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. ఎస్డిజిస్ని మీరు ఏదైనా టాపిక్ గురించి, పేదరికం గురించి చూసినప్పుడు ఏ గోల్ చెప్తుంది అలా చూడాలి. లైఫ్ ఆన్ ఎర్త్ గురించి చెప్పినప్పుడు ఏ గోల్ చెప్తుంది, ఇటువంటివి. ఓకేనా? ఇక్కడ గోల్ నెంబర్ 4ని లింక్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన ఈ 5 టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా పోటీ పరీక్షల కోణంలో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఒకటి రామ్సర్ సైట్స్ గురించి చూసాము. సెకండ్ వచ్చేసి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి, నియామక ప్రక్రియ గురించి చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 3 దేశాల పర్యటన, ఆ దేశాల గురించి జీకే పాయింట్స్ చూసాము. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా ఒక ఇన్నోవేషన్ గురించి చూసాము. నెక్స్ట్ యునెస్కో విడుదల చేసిన ఒక రిపోర్ట్ గురించి చూసాము. ఈ 5 టాపిక్స్ ఈరోజు వార్తల్లో ఉన్న December 14th, 2025 రోజున వార్తల్లో ఉన్న అన్ని అంశాల్లో కూడా ఈ 5 టాపిక్స్ ప్రైమ్ టాపిక్స్. ఇవి ఫస్ట్ ప్రియారిటీ టాపిక్స్ అన్నట్టు. మీకు దాదాపు ప్రతిరోజు కూడా ఈ విధంగా అందిస్తున్నాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా నేను అందించే కంటెంట్ని చూడండి, వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో, సపోర్ట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ అందిస్తాను. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.